ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను మీ జీవి సుందర్, అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు హర్ష్ కుమార్ గారి అబ్బాయిని. అయితే నా ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పకుండా మిమ్మల్ని ఓటు అడగడం నాకు ఇష్టం లేదు. నా ఎలక్షన్ మేనిఫెస్టోలో 3rd పాయింట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి రాశాను. హర్ష్ కుమార్ గారు ఒక లీడర్ కాబట్టి మా ఇంటికి ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు ఒక కారణం చెప్పకుండా నా ఉద్యోగం తీసేశారని ఏదో ఒక ఎంప్లాయీ మా ఇంటి గడప తొక్కుతూ ఉంటాడు. ఆ లెర్నింగ్స్ నుంచే ఈ మేనిఫెస్టోలో ఈ పాయింట్ తయారు చేశాను. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి నా దృష్టిలో మోస్ట్ ఇంపార్టెంట్ 3 పాయింట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది వచ్చేటప్పటికి జాబ్ సెక్యూరిటీ, రెండోది వచ్చేటప్పటికి వాళ్ళ సర్వీస్ అకౌంటబిలిటీ, మూడోది వచ్చేటప్పటికి వాళ్ళకి టైమ్లీ పేమెంట్ ఆఫ్ శాలరీస్. దీనికి సంబంధించి వాళ్ళ యొక్క సమస్యల్ని నా వాయిస్గా తీసుకుని రేపు కౌన్సిల్లో వాళ్ళ వాయిస్ నా వాయిస్గా చేసుకుని ఈ 3 సమస్యల గురించి కూడా కౌన్సిల్ లోపల బయట వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతానని మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, ఖచ్చితంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి న్యాయం జరిగేటట్టు చేస్తాను. 2011లో మొదటిసారిగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులైజ్ చేశారు. అది హర్ష్ కుమార్ గారి ఇన్వాల్వ్మెంట్తో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లోనే చేయడం జరిగింది. ఖచ్చితంగా నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి, నేనేంటో చూపిస్తాను. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది, జీవి సుందర్కి 1వ నెంబర్పై ఓటేసి నన్ను గెలిపించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ.